కాలేజీ కూడా చేసినారు, తప్పుడు ప్రచారం చేసి అలా సైడ్కి వచ్చింది, ఓ సైడ్ నిలబడుకుంది. స్టూడెంట్స్ ని, ప్రజానీకాన్ని, రాజకీయ పార్టీలని, పత్రికా రంగాలంతా తప్పుదో పట్టించేదానికి ఎంపీ గారు ఈ రకంగా చేస్తే దానికి వీళ్ళు తందానా అని చెప్పి వైసీపీ నాయకులు వచ్చి ఇక్కడ పలాభిషేకం చేస్తే అది చాలా తప్పు కదా సార్ అసలు అది. అయితే మీరు పని చేయాలి సార్. అయితే మేము మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం మేమన్నీ రాజకీయ పార్టీ తరఫున. రేపు రిజల్ట్ రేపు మీరు వచ్చినాక మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టండి, లోకానికి తెలియజేయండి. లేదు, ప్రభుత్వ పరంగా చేయాల్సిన ప్రొసీజరే ఇంకా కంప్లీట్ కాలేదు, ఆ ప్రొసీజరే ఇంకా ఫూల్స్ చేయాలని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇవ్వటము. దాని మీద ఈ వైసీపీ నాయకులందరూ కూడా వచ్చి థియోసాఫికల్ హాల్లో పీటీ పరమ పవిత్రమైన బీటీ కాలేజీలో థియోసాఫికల్ హాల్లో వాళ్ళ పాలాభిషేకం మీరు ఈరోజు అలౌ చేశారు. యాక్చువల్గా అప్పుడు నేను రాఘవరెడ్డి ఇద్దరు కూడా వేరే డ్యూటీలో ఉన్నాం, ఫ్లైయింగ్ స్క్వాడ్లో ఉన్నాము, మేము ఇక్కడ లేము. తర్వాత ఏం జరిగింది అనేది కూడా మాకు తెలియదు. తర్వాత ఇంక ఏ సమాచారం కావాలన్నా కానీ ప్రిన్సిపల్ గారు రావాలి, సోమవారం ప్రిన్సిపల్ గారు ఫోన్లో కలపండి. నేను మాట్లాడుతున్నాను, ఆ వెంకటేష్ మాట్లాడతాడు, ఈయన మురళి మాట్లాడతాడు, నేను మాట్లాడతాను ట్రైనింగ్లో ఉన్నాను. అప్పుడు మేము కూడా వచ్చి మిమ్మల్ని కలిసాము, మేము కూడా ప్రెస్ మీట్ పెట్టాము, ఎంపీ మిథున్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేసినాము. మరి ఇప్పుడు గవర్నమెంట్ కాలేజీగా ఇది కంప్లీట్ అవ్వాలంటే దేర్ ఆర్ సో మెనీ ఫార్మాలిటీస్. బట్ బెసెంట్ ట్రస్ట్ వాళ్ళు వచ్చింది, నేను మన బీటీ కాలేజీ ఉన్న ప్రాపర్టీస్ అన్నీ కూడా ఇన్ ద నేమ్ ఆఫ్ గవర్నర్ పేరుతో రిజిస్టర్ చేయాలి. ఆ ప్రాసెస్ అంతా అయిపోయిందా సార్? అంటే కాలేదంటే దాని అర్థం ఏమి? ఇంకా ప్రభుత్వ పరంగా కావాల్సిన ఇదే పూర్తి కాల, ఇంకా పెండింగ్ ఉంది. అదే ఆనంద్ రెడ్డి గారు, ఇప్పుడు నేను చెప్పేది ఏమంటే ప్రాసెస్ అయితే పెండింగ్ లో ఉంది కదా, కంప్లీట్ కానప్పుడు హడావిడిగా మళ్ళా దీన్ని మేము బీటీ కాలేజీని ప్రభుత్వ పరం చేసేసాము, అక్కడి నుంచి వాళ్ళు అప్గ్రేడ్ చేయడానికి యూనివర్సిటీ కూడా చేసేసినామని చెప్పని నిన్న పరమ పవిత్రమైన బెసెంట్ హాల్లో ఎంపీకిను సీఎం గారికి తీసుకొచ్చి ఆ పాలాభిషేకం చేస్తారు వైసీపీ నాయకులంతా వచ్చి. ఇది ఎంతవరకు కరెక్ట్? అసలు మీరు ఎందుకు అలౌ చేశారు బీటీ కాలేజ్ బెసెంట్ హాల్లో రాజకీయ నాయకులు చిత్రపటాలు పెట్టి పాలాభిషేకం చేయడానికి? ఇవి ఈరోజు వాళ్ళు చేశారు, రేపు ఇంకో పార్టీ వస్తుంది, రేపు మా పార్టీ వస్తుంది, తెలుగుదేశం వాళ్ళు వస్తారు, కమ్యూనిస్టులు వస్తారు, బీజేపీ వాళ్ళు వస్తారు. అంటే కాలేజీ కంప్లీట్ పొలిటికలైజ్ అయిపోతుంది కదా. ఆనంద్ రెడ్డి గారు వీళ్ళు స్థానికంగా ఉండే వైసీపీ నాయకులు వచ్చేసి కూర్చొని ఇక్కడ బెసెంట్ పరమ పవిత్రమైన బెసెంట్ హాల్లో వాళ్ళకి పాలాభిషేకం చేశారు కాబట్టి ఇది తప్పు సార్. మీరు వచ్చి మొత్తం ప్రెస్ మీట్ పెట్టి అందరికి చెప్పండి సార్ దయచేసి. ఒక నిమిషం వీళ్ళు మాట్లాడతారు, తెలుగుదేశం లీడర్ సిపి వాళ్ళు మాట్లాడతారు. మొన్న ఈ పరమ పవిత్రమైన బెసెంట్ థియోసాఫికల్ కాలేజ్లో రాజంపేట పార్లమెంట్ సభ్యులైన ఎంపీ మిథున్ రెడ్డి గారిని, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోల్ని ఇక్కడ ఈ బీటీ కాలేజు యానివర్సిటీ ఇది ఈ బెసెంట్ హాల్లో యూనివర్సిటీ చేసినామని పాలాభిషేకం చేయడం జరిగింది. ఎంత ప్రజల్ని మభ్యపెడుతున్నారంటే ప్రజలందరూ అసలు ఏమనుకుంటారు, ఒక ముఖ్యమంత్రి ఫోటో, ఒక మన రాజంపేట పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి ఫోటో పెట్టి బెసెంట్ థియోసాఫికల్ కాలేజ్లో పాలాభిషేకం చేస్తూ ఉంటే యూనివర్సిటీ అయిపోయింది అనుకుంటారు. అది మీరు చేస్తూ ఉంటే మోసమే కదా, తప్పే కదా. ఎక్కడైంది యూనివర్సిటీ? కరెక్ట్గా డిగ్రీ కాలేజ్కి అడ్మిషన్సే కావడం లేదు. ఇంకా బ్రదర్ చెప్పినట్లు ఇంకా 11 ఎకరాల 80 సెంట్లు రిజిస్టరే కాలేదు, ప్రాపర్టీ రిజిస్టర్ కాలేదు. డిగ్రీ కాలేజ్కి అడ్మిషన్ సరిగ్గా కావడం లేదు. ప్రొఫెసర్స్ అయితే ఎవరు లేరు. కనీసం పట్టుమని క్లాస్కి 5 మంది విద్యార్థులు లేరే. ఇంటర్మీడియట్ కాలేజ్ కూడా లేదు. దీన్ని యూనివర్సిటీ చేసినామని ప్రజలకు మభ్య పెట్టి మదనపల్లే కాదు పుంగనూరు వాళ్ళు కూడా ఇక్కడ జాయిన్ అవుతారు యూనివర్సిటీ అంటే. వాయిల్పాడు, పీలేరు,
తంబలపల్లి మీరు మొత్తం ఎన్ని కాన్స్టిట్యూషన్స్ మీరు మోసం చేస్తున్నారు, మొత్తం జిల్లాకే మీరు మోసం చేస్తున్నారు. అట్లా అన్నమయ్య జిల్లా, ఇట్లా చిత్తూరు జిల్లా, 2 జిల్లాలకు కూడా మీరు పెద్ద ఎత్తున మోసం చేసే ప్రక్రియ భాగమే ఈ పాలాభిషేకం. ఈ పాలాభిషేకం చేసిన వారు, చేసుకున్న వారు కూడా ప్రజలకు సారీ చెప్తే బాగుంటుంది. ఎందుకు సారీ చెప్పమంటున్నామంటే యూనివర్సిటీ కాలేదు కాబట్టి, పచ్చి నిజం కాబట్టి. ఈ నిజాలు నిర్భయంగా మాట్లాడితే మా మీద కేసులు పెడతారు. ఎన్నో నిజాలు మాట్లాడుతున్నాం. మీరు చేసేవన్నీ అస్తవ్యస్తమైన పనులు. శానిటోరియం దగ్గరికి మెడికల్ కాలేజ్ అన్నారు. ఏమైంది మెడికల్ కాలేజు? గురునాథులు కూడా వెళ్ళారు. మీరు ఏదో క్లాసులు చెప్పేట్లు, రేపు ఏమన్నాడు ఆపరేషన్ చేసినట్లు కాబట్టి కూడా చెప్పేస్తారు మీరు. మీకు అంత హైక్ ఉంది మీ మీడియా కావచ్చు, మీ సాక్షి కావచ్చు. ఏమన్నాడు సాక్షి అంటే, నాకు సాక్షి టీవీ లేదు, ఈనాడు పేపర్ లేదు, మీ బిడ్డ నేను మంచోన్ని, మీ బిడ్డని ఆశీర్వదించండి అంటారు. మీ బిడ్డ కాదు సమయం, మా బిడ్డ కాదు, ఏ బిడ్డలకైనా కూడా నిజాలు నిర్భయంగా చెప్పాలా. మోసము అబద్ధాలు మాట చెప్పకూడదు. మేము దయచేసి కోరేది ఒకటే, ప్రజలు మధ్యతరగతి పిల్లోళ్ళు అందరికీ మీరు మోసం చేస్తున్నారు. దయచేసి ఈ మోసాలు కట్టిపెట్టండి. మీరు వచ్చి ఈ పాలాభిషేకం చేసుకున్న వాళ్ళు చేసిన వాళ్ళు కూడా ప్రజలకు అందరికీ సారీ చెప్పాలని ఈ సందర్భంగా జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. నమస్కారం. ఏదైతే నాయకుడు మార్గంలో నడుస్తాడో కిందుండే క్యాడర్ కూడా అదే మార్గంలో నడుస్తుందని చెప్పడానికి నిన్న మదనపల్లి బీటీ కళాశాల జగన్మోహన్ రెడ్డి గారి నడవడిక, ఆయన పరిపాలన, ఆయన మాట, ఆయన చేత ఏది చూసినా మోసపూరితమే, కుట్రపూరితమే. దాన్ని అనుసరించే ఎంపీ మిథున్ రెడ్డి గారు ఇంతకుముందు బీటీ కళాశాలని ప్రభుత్వ పరం చేసేసామని, ఆ ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయని చెప్పనేసి ప్రజలను తప్పుదోవ పట్టించడం. ఇప్పుడే వైస్ ప్రిన్సిపాల్ గారిని కూడా మేము ప్రిన్సిపాల్ గారిని అడిగితే ఇంతవరకు ఆ ప్రాసెస్ కంప్లీట్ కాలేదని చెప్పిన వైనం. ఇంకా ఉన్న డిగ్రీ కాలేజీని ప్రభుత్వ పరం చేసే చర్య పూర్తి కాకుండా ఉంటే అప్పుడే యూనివర్సిటీ చేసేస్తామని చెప్పని రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రజలని, మదనపల్లి ప్రజానీకాన్ని, చుట్టుపక్కల ప్రజానీకాన్ని, పత్రికా లోకాన్ని, పూర్వ విద్యార్థుల్ని, ప్రజెంట్ విద్యార్థుల్ని, అన్ని రాజకీయ పార్టీల్ని మోసం చేస్తూ దుర్మార్గంగా ఈరోజు పరమ పవిత్రమైన బెసెంట్ హాల్లో తీసుకొని వచ్చి ఎంపీది, సీఎంది పెట్టి పాలాభిషేకం చేయటం ఈ వైసీపీ నాయకులు. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ప్రిన్సిపాల్ గారు అందుబాటులో లేరు. ప్రిన్సిపాల్ గారు వచ్చిన వెంటనే ఇదంతా పచ్చి అబద్ధమని, పచ్చి మోసమని, మదనపల్లి ప్రజానీకాన్ని మోసం చేసేట్లే యావత్ లోకాన్ని కూడా మోసం చేయాలని చెప్పనేసి మిథున్ రెడ్డి గారు ఆడుతున్న నాటకం అని చెప్పనేసి దీన్ని తెలియజేసేంత వరకు పెద్ద ఎత్తున జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, ఇంకా సిపిఐ పార్టీ, ఇతర అన్ని పార్టీలు కూడా కలుపుకొని అవసరమైతే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి, పెద్దలు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా దీన్ని దీన్ని పెద్ద ఎత్తున తీసుకొని పోయేటువంటి కార్యక్రమాలు ఫ్యూచర్లో చేయకుండా వాళ్ళకి బుద్ధి వచ్చేటట్లుగా మేమంతా కూడా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. జై బీటీ కాలేజ్, జై అని బెసెంట్.